నెల్లూరులో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. మూలాపేటలో రోడ్డుపై వెళ్తున్న వారిని వెంటపడి దాడి చేసింది. ఒకరిని కాదు ఇద్దరిని కాదు, దాదాపు 10 మందికి పైగా ఈ కుక్క దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. సునకాన్ని అడ్డగించేందుకు స్థానికులు కర్రలతో దాడి చేసినా అది బెదరలేదు. తనపైకి వస్తున్న వారిపై కూడా దాడి చేసి కాల్లో చేతులకు గాయాలు చేసింది. దీంతో అటువైపు వెళ్తున్న వారు భయపడి పరుగులు పెట్టారు. గాయపడ్డ వారందరూ స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి ఉందని అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదంటూ బాధితులు వాపోయారు. ఆ కుక్క అందరికి అరుస్తా ఉంది సార్. నేను కొట్టేదాన్ని పోయేదానికి మున్సిపాలిటీ వాళ్ళు పక్కన చూస్తూనే ఉన్నారు. నేను కొట్టేసాను తలక మీద, నెత్తురు వచ్చేసింది. దానికి జారి కింద పడిపోయి అది నా మీదకి వచ్చేసింది. ఇప్పుడు 10 మంది అక్కడికి 10 మందిని చాలా మంది కడుతుంది సార్. నడిచిపోతా ఉంటే పరిగిస్తా వచ్చి కట్టేసింది. సీఎం హై స్కూల్ కాడ ముగ్గురిని కలిసింది, నేను 4, మొత్తం 10 మంది కలిసింది. అది ఒకటే కుక్క. పొద్దున్న 9 గంటలకు ఒక 5 ఏళ్ల బాబుని కుక్క కరిసిందని చెప్పి తీసుకొచ్చారు. గాయాలు గ్రేడ్ 3గా ఉన్నాయి. అంటే చాలా సివియర్ గాయాలు, కన్నంతా పీకేసి చాలా తీవ్రమైన గాయాలతోనే వచ్చాడు. ఆ గాయాల తత్వాన్ని చూసిన తర్వాత అది పిచ్చి కుక్క, అంటే ర్యాబీస్ ఎఫెక్ట్ అయినటువంటి కుక్కగా అర్థమైంది. వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ వారికి, పోలీస్ వారికి, బ్లూ క్రాస్ వాళ్ళకి, రెడ్ క్రాస్ వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది.